కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తుల ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా? ప్రతి ఏటా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కదా. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు? ఇది పూర్తిగా పాలనా వైఫల్యం. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుండి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోలేదు. ఈ ఘటన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు అని ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమం కోసం తండోపతండాలుగా దేవాలయాలకు వస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అన్న ప్రశ్న కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత. దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. 2 కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది. అంటే మీకు నోటీసులో ఉంది కదా. ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు, రద్దీ అవుతుంది అన్న విషయం వారి నోటీసులో ఉంది. నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ 9 మంది మరణానికి దారితీసింది. సీరియస్గా ఇంజరీ అయినటువంటి 2, చిన్న చిన్న గాయాలతో మరొక 6 ఈనాడు హాస్పిటల్ పాలైనారు. ఈ సంఘటన ఇది ఒక్కటి కాదు, మనం చూస్తూనే ఉన్నాం. సింహాచలంలో ఇటీవల జరిగింది. పక్క రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల పట్ల శ్రద్ధ వహించడం లేదు? ఎందుకు బాధ్యత రహితంగా ఉంటుంది? ఇది మాది కాదు అనేటువంటి భావన ఏంటి? మీదేంటి? ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను రక్షించే కార్యక్రమం ప్రభుత్వానికి కాకపోతే ఎవరిదవుతుంది? ఈ ఆలోచన తప్పని మనం చేస్తున్నాం. ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు బాధ్యత మాది కాదని తప్పించుకుంటే ఇక ఈ రాష్ట్ర ప్రజలు మరణాలకి అంతుండదని